బ్యాడ్ నేమ్ వస్తుంది ఒకటి. రెండోది, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ స్లేవ్స్ ఏదో అన్నారు. నేను చెప్తా ఉన్నా, అంబటి రాంబాబు గారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్లేవ్స్ అని, బానిసలమని, భవిష్యత్తులో కాపులు అనే వాళ్ళు ముఖ్యమంత్రి కారని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళు కాపుల్ని స్లేవులుగానో లేకపోతే ఓటర్లుగానో మాత్రమే చూస్తున్నారా, నాయకులుగా చూస్తున్నారా అనేటువంటిది కూడా ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకటి జరిగినటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముద్రగడ పద్మనాభం గారి చనిపోయిన సందర్భంగా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. దాంట్లో మాట్లాడాల్సినటువంటి మాటలు, చెప్పాల్సినటువంటి మాటలు కాకుండా కొంత ఎక్స్ట్రీమ్గా మాట్లాడటం ద్వారా కార్యకర్తలు ఎండ్ ఆఫ్ ది డే మేము ఏ నాయకత్వం వహించినా, ఏ పదవులు మనం వచ్చినా, లేదా ఎమ్మెల్యేలైనా మంత్రులైనా కార్యకర్తల కష్టం మీద మనం, ఎందుకంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైలు, పవన్ కళ్యాణ్ గారిని అనేక విధాలుగా అవమానించటం, లోకేష్ గారు 1000 కిలోమీటర్లు యువగలం పాదయాత్ర, వీటితో పాటుగా అనేక మంది కార్యకర్తల త్యాగాలు, రక్త తర్పణాలు, ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్చుకొని అణిచివేత ప్రభుత్వం పైన గెలిచి ఇక ఇంతకంటే గెలుపు రాదు అనేటువంటి స్థాయిలో కార్యకర్తలు గెలిపించినప్పుడు కార్యకర్తల యొక్క మనోభావాలని గౌరవించాల్సినటువంటి బాధ్యత కార్యకర్త నుంచి అధినాయకుడు దాకా ఉంది. అందుకనే మా నాయకుడు, అందుకే మేము చెప్తా ఉన్నాం, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఎందుకంటే బాస్ కార్యకర్తల యొక్క మనోభావాలను గుర్తిస్తారు కాబట్టి. ఆయన మీటింగ్కి వెళ్ళడం తప్పని ఎవరు అనట్లేదు. వెళ్ళినటువంటి వ్యాఖ్యానాలు, చేసినటువంటి కార్యక్రమాలు, బొత్స సత్యనారాయణ గారికి యాదృచ్ఛికంగా కలవటం వేరు. కార్యక్రమంలో ఒక పెళ్లిలోనో లేకపోతే ఒక చావు దగ్గర ఇంకో దగ్గర ఎవరైనా కలుస్తూ ఉంటారు, తప్పు కాదు. కానీ వాంటెడ్లీ కలవటం, ఎవరితో అయితే మనం ఆంతరికంగా చర్చించకూడదో వారితో కూర్చొని మాట్లాడటం, అది మీడియాలో రావటం, దానివల్ల ఈ రోజున కార్యకర్తల మనోభావాలు గౌరవించి మాత్రమే ఆయనకి నోటీస్ ఇచ్చినా, లేదు ఇవాళ 3 మెన్ కమిటీ వెళ్ళి ఆయన వివరణ కోరినా, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా 3 మెన్ కమిటీ పెట్టి తీసుకుంటున్నా. ఏకపక్షంగా ఆ రోజున RRRని రఘురామకృష్ణరాజు అసలు క్రమశిక్షణ కమిటీ లేకుండానే క్రమశిక్షణలు తీసుకునే విధానం లేదు ఇక్కడ. ఇది ఒక స్ట్రక్చర్డ్ పార్టీ, ఏదో గాలికి ధూళికి వచ్చినటువంటి పార్టీ కాదు. అందుకని మేము చెప్పేదంటే, మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కేవలం కుల రాజకీయాలు, కుల ప్రస్తావనలు, కాపులు, కాపు ఓట్లు, కాపులు అడ్డుపోయారు, కాపులు ఇది తప్ప నిర్మాణాత్మకంగా మాట్లాడేటువంటి మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు రాదు, గతంలో లేదు, భవిష్యత్తులో ఉండదు. రైట్, ఏమంటారు మధుసూదన్ గారు? ఇద్దరి మాటలు విన్నారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడరు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినప్పుడు ఆయన సంతాప సభ అనేటువంటిది ఎవరు నిర్వహిస్తున్నారు? అక్కడ ఒక దాసరి రాము అనేటువంటి ఒక నాయకుడు నిర్వహిస్తున్నాడు. జనసేనలో నుంచి చోటి బయటకు వచ్చినటువంటి ఒక వ్యక్తి. మరి ఇప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ నిర్వహించినటువంటి జక్కంపూడి రాజా అనేటువంటి ఒక మా నాయకుడు రాజమండ్రిలో నిర్వహించిన సభలో మీరు జ్యోతుల్ నెహ్రూ గారు పోయారు, అంగువేటి రాధా గారు పోయారు. ఇప్పుడు అక్కడ మా పార్టీ లీడర్ నిర్వహించినటువంటి సభకి ఆయన అటెండ్ అయ్యారు కదా, వాళ్ళ మీద లేనటువంటి ఇది ఈరోజు ఇక్కడ మన రాధా గారి మీద, మన బోండా ఉమా గారి మీద ఉండడం అనేటువంటిది అసలు ఏందో నాకు ఆంతర్యం అంటే నాకు అర్థం కాలేదు. మీరు బోండా ఉమా గారు ఏం మాట్లాడని మీరు కరెక్ట్గా చూస్తే, బోండా ఉమా అనేటువంటి నాయకుడు సహజసిద్ధంగా ఆయన ఒక చెప్తున్నాడు, నేను ఈ యొక్క స్టేజ్ మీద మాట్లాడుతున్నాను, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, నాకు టికెట్ వచ్చిందంటే నేను ఈ కాపుల్లో పుట్టడం వల్లే నాకు టికెట్ వచ్చింది. ఇదే విధంగా చాలామంది ఎస్సీల్లో పుట్టడం వల్ల టికెట్లు వస్తున్నాయి, చాలామంది ఎస్టీల్లో పుట్టడం వల్ల టికెట్ వస్తుంది. మనకి ఈ సామాజిక వర్గాలు మనకు న్యాయం చేస్తున్నాయి కాబట్టి ఈ సామాజిక వర్గానికి నేను మేలు చేయాలా, నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తాను అంటున్నాడు ఆయన. యాక్చువల్గా మా పార్టీ లీడర్ కదా, ఆయన మాట్లాడినటువంటి ఆంతర్యాన్ని గురించి మాత్రం నేను చర్చించదలుచుకున్నాను అంటున్నాడు. అదేవిధంగా టీడీపీ 19లో ఓడిపోవడానికి ఆ సంతాప సభలో ముద్రగడ పద్మనాభం గురించి హైలైట్ చేయడానికి ఆయన ఉద్యమం కూడా ఇది కారణం అనేటువంటి ఒక మాటలు చెప్తున్నాడు. దాంట్లో ముద్రగడ పద్మనాభం గారిని పొగడ్డానికి ఒక ఆంతర్యం, కానీ దాన్ని టీడీపీ దాన్ని అదునుగా తీసుకుని వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా బోండా ఉమా మాట్లాడిన ఆ యొక్క ప్రక్రియ ఎక్కడైనా కనిపిస్తుందంటే నాకైతే మాత్రం ఎంత భూతార్థం వేసి వెతికినా కనిపించట్లేదు. అందరికీ తెలుసు భయం వచ్చింది.
భయం స్టార్ట్ అయిపోయింది చంద్రబాబు నాయుడు, భయం స్టార్ట్ అయిపోయింది. నేను ఒకటే చెప్తున్నాను సార్, నేను ఒకటే చెప్తున్నాను సార్, కాపులు డిసైడింగ్ ఫ్యాక్టర్, కాపులు డిసైడింగ్ ఫ్యాక్టర్, కాపులు ఓట్లు మనకు లేవు. మనం మొదలైన హింసించిన విధానం చూశారు. అదే చెప్పారు. అదే నీకేం లేదు, నీకేం లేదు. పవన్ కళ్యాణ్ ఎందుకు చేసుకున్నారు మీరు? మీరు చేసుకున్నదే రాజకీయ సమీకరణలో భాగంగా, కుల ప్రాతిపదికల భాగంగా మీరు పవన్ కళ్యాణ్ ని హక్కు చేసుకున్నారు. నేను ఒకటే చెప్తున్నా, స్టార్ట్ చేసిందే మీరు, మీకు కుల ప్రాతిపదికే మీరు స్టార్ట్ చేశారు. మీకు అసలుకి వేరే విధానమే తెలియదు. కులాలుగా విభజించడం, మతాలుగా విభజించడం, మతం రంగు పూసుకోవడం, మతాల ముసుగులో మీరు ఓట్లుకోవడం, అది తప్ప మీకు ఏం తెలియదు. రాజకీయ వేదికలే, పెళ్లిలు రాజకీయ వేదికలే, సంతాప సభలు రాజకీయ వేదికలే, అన్ని కూడా రాజకీయ వేదికలే, గుడి బడి అన్ని రాజకీయ వేదికలు. టీడీపీకి వేరే మార్గం తెలియదు వాళ్ళకి. ఏదో ఒక విధంగా వాళ్ళకి ప్రేమ వచ్చిందండి. మా బోండా ఉమా గారి మీద మాకేం ప్రేమ సార్? చెప్పండి. సార్ ఇప్పుడు వాళ్ళు ఒకటి అడుగుతున్నాను సార్, మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ఢిల్లీలో మీ ఎంపీలందరూ కూడా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక పార్టీలో ఎందుకు పోయి అందరూ కూడా చెప్పండి. ఓకే సార్, నాదేళ్ల భాస్కర్ రావు సవాల్ చూసారు.